సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచిన కేసీఆర్ గజ్వేల్కు రాలేని పరిస్థితి. దీంతో గజ్వేల్లో కేసీఆర్ కనపడడం లేదని పోస్టర్స్ వేశారు బీజేపీ నాయకులు. గజ్వేల్ ప్రజలిక్కడ, కేసీఆర్ ఎక్కడా అనే నాదంతో ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలోని సర్కిల్ చౌరస్తాల వద్ద ఈ ర్యాలీని నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఇందిరా పార్క్ చౌరస్తా, బస్టాప్ అంబేద్కర్ చౌరస్తా, మున్సిపల్ ఆఫీస్ వద్ద కేసీఆర్ కనబడడం లేదు అని పోస్టర్స్ వేశారు బీజేపీ నాయకులు. గజ్వేల్ పోలీస్ స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. అంటే నవంబర్ 28 తారీఖు నాడు ఎలక్షన్ల సమయంలో గజ్వేల్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చి ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో మాట్లాడిపోయినప్పటి నుండి ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా మళ్ళీ మా గజ్వేలకు కల్పించినటువంటి పరిస్థితి లేదు. మరి కేసీఆర్ గారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మాకైతే తెలియనటువంటి పరిస్థితి. సారు కారు 16 అని చెప్పేసి ఇలా మా కేసీఆర్ గారు ఎక్కడికి పరారైండో అని చెప్పేసి మాకు తెలియడం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి పోగానే బాత్రూంలో కాలు జారి కాలు విరిగిందని చెప్పేసి మేము టీవీలలో చూడడం జరిగింది. మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి మాకు తెలియనటువంటి పరిస్థితి. కావున కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలవాలని చెప్పేసి ఆయన ఎక్కడున్న గజ్వేల్కి రావాలని చెప్పేసి ఈరోజు మేము గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ గజ్వేల్ పక్షాన ఈరోజు గజ్వేల్లో ఇలా గోడలపైన పత్రికలు వేసి కరపత్రాలు కొట్టించి ఇలా గజ్వేల్ పట్టణంలో పంచడం జరిగింది. నేను ఒక సూచన చేయదలుచుకున్నా, కేసీఆర్ గారు ఎక్కడున్నా మీరు ఒకవేళ టీవీ చూసినట్టయితే ఒక సూచన చేయదలుచుకున్నా. ఇలా కేసీఆర్ గారు గజ్వేల్ను అభివృద్ధి చేసినా అని చెప్పేసి ఇలా 4 భవనాలు కట్టినా 4 రోడ్లు నిర్మాణం చేసినా గజ్వేల్ మొత్తం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు మీరు కట్టించినటువంటి ఏదైతే గజ్వేల్లో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ కేవలం ఆసుపత్రి మాత్రమే కనిపిస్తుంది. దాంట్లో డాక్టర్లు కనిపించరు, దాంట్లో సూదులు ఉండవు, దాంట్లో ట్యాబ్లెట్లు ఉండవు, దాంట్లో స్కానింగ్ సెంటర్లు ఉండవు. అదేవిధంగా కేసీఆర్ కట్టించినటువంటి ఏదైతే బస్టాండ్ ఉందో బస్టాండ్ మాత్రమే కనిపిస్తుంది తప్ప ఆ బస్టాండ్లో బస్సులకు స్టాండు లేదు, ప్రజలు అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అది కేవలం గజ్వేల్లో ఉన్నటువంటి మందు బాబులకు, ప్యాకెట్ రాయులకు మాత్రమే అది పనికొస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కట్టించినటువంటి మహతి ఆడిటోరియం ఏదైతే ఉందో అది కేవలం అధికార పార్టీ నాయకుల జేబులు నింపడం కోసమే అది పనిచేస్తూ ఉంది తప్ప గజ్వేల్ ప్రజలకు మాత్రం దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అదేవిధంగా కేసీఆర్ కట్టించినటువంటి ఎడ్యుకేషన్ హబ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ హబ్లో ఎడ్యుకేషన్ లేదు, కేవలం హబ్ మాత్రమే కనిపిస్తూ ఉంది. ఇలా ఆ ఎడ్యుకేషన్ హబ్లో త్రాగడానికి నీళ్లు లేవు, పురుగుల అన్నం. ఇలా ఆ కాలేజీలలో ఎడ్యుకేషన్ హబ్లో సరైన టీచర్ కూడా లేరని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు మీరు కట్టించినటువంటి ఈ భవనాలు కేవలం చూపించడానికి మాత్రమేనా? మరి వాటిలో సక్రమంగా పని జరుగుతూ ఉందా లేదా? అవి గజ్వేల్ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు కనీస అవగాహన లేదు, కనీస చిత్తశుద్ధి లేదని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా చెప్పాలంటే గజ్వేల్లో మల్లన్న సాగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో గజ్వేల్
గజ్వెల్లో ఉన్నటువంటి మల్లన్న సాగర్ బాధితులను గుండెల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చి ఇలా వాళ్ళ గుండెలు పగిలేలాగా రోధిస్తూ ఉన్నారు. ఇలా గజ్వెల్ పట్టణ కేంద్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబం ఉండొద్దు, గజ్వెల్ నియోజకవర్గంలో ఒక పెంకుటిల్లు కూడా కనబడద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. ఇలా నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు గజ్వెల్లో ఎంతమందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు? మీరు కట్టించినటువంటి గజ్వెల్ పట్టణ కేంద్రంలో 5,000 ఓన్లీ గజ్వెల్ పట్టణ కేంద్రంలోనే 5,000 మంది దరఖాస్తు పెట్టుకుంటే మీరు ఇచ్చినటువంటి ఇండ్లు 1,100 మంది. వారికి టోకెన్లు ఇచ్చి కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు వాళ్ళకు ఇల్లు ఇచ్చినటువంటి దాఖలా లేవు. ఇలా మీ అభివృద్ధి గజ్వెల్లో పరిస్థితి చూస్తూ ఉంటే కేసీఆర్ గారి అభివృద్ధి, ఎందుకంటే ఒక కోట శ్రీనివాసరావు అని ఒక సినిమాలో కోడిని చూపించి ఉత్తనం తింటాడు. ఇలా కేసీఆర్ పరిస్థితి కూడా అట్లే ఉంది. కట్టించినటువంటి భవనాలు, కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి చూసుకుంటే మురుసులే తప్ప వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇవాళ ఏదైతే ముఖ్యంగా గజ్వెల్ పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, ముందుగా వారికి మల్లన్న సాగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి మొత్తంలో న్యాయం జరగాలి. వారికి న్యాయం జరిగి వారిని ఇల్లు ఖాళీ చేపిస్తే తప్ప వీళ్ళకు ఇల్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కానీ కంపల్సరిగా, ఇంతకుముందు అంటేనేమో ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి రోజుకు 24 గంటలు పనిచేసిరు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దా అని చెప్పేసి ఇలా రోజుకి 24 గంటలు పనిచేసిరు కదా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు, అధికారం లేదు. ఇలా మరి మీరు సామాన్యంగా ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు కదా. మరి ఇప్పుడు రావడానికి మీకెందుకు గజ్వెల్ నియోజకవర్గ ప్రజలపైన మీకు ప్రేమ లేదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ముచ్చటగా 3వసారి కూడా ఇలా మీకు మంచి భారీ మెజార్టీ ఇచ్చి మేము గజ్వెల్ ప్రజలు గెలిపించారు కదా. ఇలా గజ్వెల్ ప్రజల మీద కనీస కనికరం లేదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే గజ్వెల్లో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇలా గ్రామాలలో పోతే తాగడానికి వాటర్ లేవు, ఇలా సరైన కరెంటు లేదు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కూడా కంపల్సరీగా గజ్వెల్ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి, ఖచ్చితంగా గజ్వెలకు అందుబాటులో ఉండాలి, గజ్వెల్ ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే, ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా, మా గజ్వెల్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి ముఖ్యమంత్రి, అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కేసీఆర్ గారే అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని నేను గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గజ్వెల్కి రావడం లేదని చెప్పేసి మేము గజ్వెల్లో ఇలా నిరసన కార్యక్రమం చేసినాం. అదేవిధంగా గజ్వెల్ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా కేసీఆర్ గజ్వెల్ రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!